ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశము నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ఆయన జనములను ప్రేమించును. జనం అంటే ఏంటి? ప్రజలము. ఈ యొక్క ప్రపంచ నలుమూలలో ఉన్న మానవులంతా ఎవరు? ప్రజలు, జనము. ఆయన జనములను ప్రేమించును. ఎందుకంటే ఆయన ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు? ఆయన హస్తాలతో ఏం చేశాడు? అవ్వను మట్టి ముద్దను తీసుకొని ఆదామును తయారు చేశాడు. ఆదామును అవ్వను. ఆ తర్వాత అవ్వ ఎలా తయారైంది? ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి ఆ ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసుకొని స్త్రీగా నిర్మించాడు ఆయన. మరి ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు? అప్పటి నుంచి తరం వెంబడి తరం, తరం వెంబడి తరం. మనం ఎవరు? మట్టి పాత్రలము, బలహీనులము. అయినప్పటికీ ఆయన బలమైన ఆత్మతో మనల్ని నింపి, ఆయన ప్రేమించే ప్రేమను బట్టి మనం ప్రతి పరిస్థితిలోనూ బలహీనము కాకుండా, మన బలహీనతలు, బంధకాలను ఆయన ముందుగానే ఎరిగి వాటిని తొలగించి మనల్ని బలవంతులుగా చేస్తూ ఈ లోకయాత్రలో నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయన జనములను ప్రేమించును. మరి ఆయన ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నేను ప్రేమించగలుగుతున్నానా? మరి మన ప్రేమ ఏ పాటిది? మరి 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 మనం ఏం చేయాలి? మరింత ప్రేమించాలి ఆయన్ను. ఆయన ప్రేమిస్తే ఏం జరుగుతుంది? కృప, మేలు, క్షేమము, ఆశీర్వాదము, దీవెనలు, సమృద్ధి, సమస్యలనే బంధకాలు ఉండవు. ఇలాగా ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఎన్నెన్నో ఆశీర్వాదాలు. ఒకటి కాదు, రెండు కాదు. అందులో నిలిచి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ అనుభవం లేని వారికి తెలియదు. మరి నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటున్నావా? మరి ఏం చేయాలి? ఈ రోజు నుంచి ఆయన ప్రేమలో స్థిరులమై కదలని వారమై ఉండాలి. ఆయన మార్గములన్నిటిలో ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. అరే నేను ఎవరిని తిట్టను అంటే ఇంకా ఏ లోపం ఉందో? ప్రియమైన సహోదరి, సహోదరుడా, నాలో ఏ లోపం ఉందో మనం సరిదిద్దుకోవాలి. ఏమంటున్నాడు దేవుడు? మీ నీతి క్రియలు మురికి పేలికల వలె ఉన్నాయి అంటున్నాడు. మరి మన నీతి, మనం మట్టి పాత్రలము. మరి ఆయన నీతి ముందు మన నీతి ఏ పాటిది? ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏ పాటిది? మనం ఒకసారి ఆలోచించుకుందాం. మరి అంత గొప్ప దేవుడు, అంత బలమైన దేవుడు మనకు దేవుడిగా దొరికినందుకు మనం ఏం చేయాలి? మనము ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన ప్రేమకు రుణపడి ఉన్నాము. ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. మరి మనం కూడా ప్రేమించగలిగితే, మనం ఆయన కృపలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలంటే మన జీవితంలో చెప్పలేము. మరి ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అంటే నిలిచి ఉన్నాము. ఆయన మాకు ఏది జరగడం లేదు అనుకోవద్దు. ప్రేమలో నిలిచి ఉన్న మనము విశ్వాసము, నమ్మకం కలిగి ఉండాలి. అవిశ్వాసం, అపనమ్మకాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఈ రెండే అడ్డొస్తున్నాయేమో. నీకు నాకు పాపములు అడ్డుగా ఉన్నాయా అంటున్నాడు దేవుడు. ఈ రెండు కారణాలే అడ్డొస్తున్నాయేమో. ఆయన మీద అపనమ్మకం, అవిశ్వాసం. మరి ఈ రెండు కూడా అడ్డు రాకూడదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తానంటే మనకు ఎదురుగా కనబడతారు కాబట్టి మనం చాలా గుడ్డిగా నమ్ముతాము. వారు ఎదురు చూస్తే వారు ఇచ్చేది ఏమీ ఉండదు, వారు చెప్పేది కూడా జరగదు. అలా ఉంటాయి మాటలు. మరి మన దేవుడు కనపడ్డు. మనం కనబడే వారినే ఇంత గుడ్డిగా నమ్ముతున్నాం. కనబడని దేవుడిని విశ్వాసంతో నమ్మితే ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. మనుషులు కనబడతారు కానీ వారు చేయలేరు. మరి దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడు. మరి ఆయన పరిశుద్ధులందరూ నీ వశం నుందురు. మనం ఎవరి వశంలో ఉండాలి? ఆయన వశంలో ఉండాలి. వేరొకరి వశంలో మనం ఉండకూడదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎవరి వశంలో ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వైనా నేనైనా మనం ఎవరి వశంలో ఉండాలి? దేవుని వశంలో ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. నీ కుటుంబాన్ని ప్రేమించాలి. దేవుడిచ్చిన కుటుంబం, భార్యను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి. మరి నీవు ఎవరి వశంలో ఉంటున్నావో ఆ వశం నుంచి విడుదల
విడుదల కలుగు చేసుకొని, అయ్యో నేను వారి యొక్క వశంలో ఉంటున్నాను, విడుదల కాలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? విడుదల పొంది దేవుని కృప చేత, దేవుని యొక్క కనికరం పొంది ఆయన పాదాల చెంత చేరి నువ్వు దేవుని వశంలో ఉండాలి. తర్వాత నీకు ఇచ్చిన కుటుంబము వశంలో ఉండాలి. భార్య బిడ్డలను ప్రేమించాలి. ఆయన పరిశుద్ధులందరూ నీ వశం ఉందురు. ఎప్పుడైతే ఆయన వశంలో ఉంటామో మన కుటుంబాన్ని మనం ప్రేమించుకోగలుగుతాము. వారిని పాదముల యొద్ద సాగిలపడుదురు. ఆహ్లాదకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం కలిగి ఏం చేస్తాము? ఆయన పాదాల యొద్ద సాగిలపడే అనుభవం కలిగి ఉండాలి. దేవుని పాదాల యొద్ద సాగిలపడాలి. ఇన్ని ప్రార్థనలు చేసి, ఇన్ని చేసుకొని, అన్నీ పొందుకున్న తర్వాత చాలామంది ఆయన పాదాల యొద్ద సాగిలపడరు. ఆయన సన్నిధికి రారు. కార్యం అయిపోయిన తర్వాత దూరంగా ఉంటారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఆయన పాదాల చెంత చేరి ఆయన పాదాల ఎదుట సాగిలపడితే దేవుడు మరిన్ని కార్యాలు చేస్తాడు జీవితంలో. నీ ఉపదేశంను అంగీకరింతురు. ఆయన మాటలను అంగీకరించాలి. ఆయన మాటకు చెవియొగ్గాలి. ఈ రీతిగా మనం ఈ అనుభవంలో ఉంటే దేవుడు మరింత ఆశీర్వదిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకైనా వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా. నీ వశంలో తండ్రి అన్ని వేళలా ఉండే భాగ్యమును మాకు, మా కుటుంబ సభ్యులకు అనుగ్రహించండి అయ్యా. నీ పాదాలు ఎదుట సాగిలపడే అనుభవాన్ని అనుగ్రహించండి అయ్యా. నీ ఉపదేశంను అంగీకరించే మనసత్వంను, అటువంటి అనుభవాన్ని మాకు నేర్పించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి అయ్యా. కృపగలని కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటే యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.